తిరుమలలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, సీఈఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. తిరుమలలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డి బాధ్యత లేకుండా వ్యవహరించారని, ఈ క్రమంలో వీరిని సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ గౌతమి, సీఎస్ఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డానని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటున్నారని అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. ఈ దివ్యక్షేత్రం పవిత్రత కాపాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని, అలానే తిరుమల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని, కొన్ని సూచనలు కూడా చేసినట్లు చెప్పారు. ఈ సూచనలను బోర్డులో చర్చించి అమలు చేస్తారని వెల్లడించారు. మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తే అది మంచిది కాదని అన్నారు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్, ఈవోలు సమన్వయంతో పనిచేయాలని సీఎం అన్నారు. దేవుడికి అప్రతిష్ఠ తెచ్చే పరిస్థితి వస్తే అందరూ సర్దిద్దుకోవాలని సూచించారు. అధికారులు సేవకులుగా ఒక్కో బాధ్యత తీసుకుని పనిచేయాలని, కానీ దేవుడి దగ్గర పెత్తందారులుగా చేస్తే చెడ్డ పేరు వస్తుందని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుతానని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇక నుంచి అధికారులకు స్వేచ్ఛ ఇస్తామని, అన్ని పనుల్లో జోక్యం చేసుకోమని వెల్లడించారు. హరనాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యతల పైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిందని చాలా బాధపడుతున్నాం. ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ఠ తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నామని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. జరిగిన దుర్ఘటనకు బాధ్యత తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఘటనపై టీటీడీ ఈవో, ఏఈఓ బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు మేము తిట్లు తింటున్నామని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించినప్పుడు తప్పు జరిగింది, క్షమించమని అడిగానని పవన్ తెలిపారు. అలానే మృతుల కుటుంబాలకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణ చెప్పాలని అన్నారు. వీఐపీలపై కాదు, సామాన్యులపై టీటీడీ దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. శ్రీవారి దర్శనం కోసం 8-9 గంటలు ఎదురుచూసే పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. సాధ్యమైతే 1 లేదా 2 గంటల్లో దర్శనం జరిగేలా చూడాలని అన్నారు. ఇంతమంది అధికారులు, పోలీసులు ఉన్నా తప్పు ఎందుకు జరిగిందని పవన్ ప్రశ్నించారు. తొక్కిసలాట జరిగితే సహాయ చర్యలు ఎలా ఉండాలనే ముందస్తు ప్రణాళిక లేదని మండిపడ్డారు. వ్యక్తులు చేసిన తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. ఇది కావాలని చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అనుమానాలపై విచారణ జరగాల్సి ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
entire nation for what had happened. Chetuletti, with both folded hands, I'm saying we are extremely sorry for what had happened. We can never get back the lives, but I told everybody, especially TTD board and the governmental higher authorities, to go and visit each and every person's family who deceased in this, and say go and console them. At the same time, announcing ex gratia even for the deceased and the wounded. And I'm wholeheartedly, my profuse apologies to the entire nation for what had happened. And we're going to look into it. Honorable Chief Minister is having an inquiry on it. He's doing a review. This will be corrected. And as Honorable Vice President Jagdeep Dhinkarji said, it is from VIP culture to, it should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what AP state government will work for. People should not wait and come here and wait for 2 days, 48 hours, 12 hours. This practice has to go. We want to make sure in future, every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable. They have to come here safely. They have to go back safely. And that's what our aspiration, that's what our commitment is. And one more time, I'm seeking apologies for the entire nation. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో దేవాలయాలు పోటెత్తుతున్నాయి. నగరంలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. విజయవాడలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువులకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి. కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడల్లో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు దార్శనికతకు రియల్ టైం గవర్నెన్స్ ఒక నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సాంకేతిక సదుపాయంతో ప్రభుత్వంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చేపట్టగలిగామనే నమ్మకం ఆర్జీటీఎస్ను చూశాక కలుగుతోందన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయనేది నిరంతరం పర్యవేక్షిస్తూ ఆర్జీటీఎస్ ఎప్పటికప్పుడు తన వద్ద ఉన్న డేటా ఆధారంగా విశ్లేషిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు దార్శనికతకు రియల్ టైం గవర్నెన్స్ ఒక నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. టెక్నాలజీలో పాలన కొత్త పుంతలు తొక్కించగలమని ఆర్టీజీఎస్ ద్వారా సీఎం నిరూపించారని తెలిపారు. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీని సందర్శించారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె దినేష్ కుమార్ మంత్రికి స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతమంది వ్యవస్థ కలిగి ఉండటం అద్భుతమని అన్నారు. ఈ సాంకేతికత సదుపాయంతో ప్రభుత్వంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చేపట్టగలమన్న నమ్మకం ఆర్టీజీఎస్ను చూశాక కలుగుతోందన్నారు. టెక్నాలజీ కలిగి ఉండటం ఒక ఎత్తైతే డేటా కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమని తెలిపారు. డేటా వాస్తవాన్ని చాటుతుందని, డేటాను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్తులు, పథకాలు అమలు తీరు, లబ్ధిదారులకు పథకాలు ఎలా అందుతున్నాయి తదితర అంశాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ను ప్రజలకు ఒక పద్ధతి ప్రకారం క్షేత్రస్థాయిలో, పంచాయతీ, పురపాలక స్థాయిలో అందించడానికి ఆర్టీజీఎస్ చక్కగా పనిచేస్తోందన్నారు. ఈ సమాచారంలో శాఖల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, అలాగే కార్యక్రమాల అమలుకు ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకొని ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచేలా ఉపయోగించుకోవచ్చని ఆర్టీజీఎస్ను చూశాక నమ్మకం కలుగుతోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సాంకేతిక సహకారం అందించడంలో అద్భుతంగా పనిచేస్తున్న ఆర్టీజీఎస్ సీఈఓ, ఆ సంస్థ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
క్షేత్రస్థాయిలో ఎవరైతే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో మంచి పరిపాలన కోసం ఈ అంశాలపైన భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్ ఇంకా ప్రజలకి ఒక పద్ధతి ప్రకారంగా క్షేత్రస్థాయిలో ప్రతి పంచాయతీ లెవెల్లోనూ మున్సిపల్ లెవెల్లో కూడా మనం అందించడానికి ఈ సొసైటీ ద్వారా చాలా చక్కటి టీం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ సమాచారంతో మంత్రులుగా మేము కూడా ఒక బాధ్యతతోటి మా శాఖలో ఉన్న వివిధ కార్యక్రమాలు ప్రజలకి ఇంకా మెరుగ్గా తీసుకెళ్ళడానికి ఒక టైం లైన్ పెట్టుకొని ఒక జవాబుదారితనాన్ని పెంచే విధంగా ఈ సమాచారం ఉపయోగించుకోవచ్చనే నమ్మకం నాకు కలిగింది. ఈరోజు సందర్శించిన తర్వాత టైం ఇచ్చినందుకు అందరూ కూడా టీం అంతా కూడా చాలా అద్భుతంగా నాకు అవగాహన వచ్చేటట్టు ప్రజెంటేషన్ చేశారు. సో భవిష్యత్తులో తప్పకుండా మా పౌర సరఫరాల శాఖ నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ విధంగా సిద్ధంగా ఉంటే సమాచారంతో ఇంకా మెరుగైన పాలన అందించగలుగుతానని నమ్మకం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఎంతో విశిష్టత కలిగిన వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు బార్లు తీరారు. బందర్ రోడ్లోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు. నగర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశిని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారు. పురాణాల ప్రకారం 30 కోట్ల దేవుళ్లకే విష్ణు దర్శనం లభించని రోజుగా చెబుతుంటారు. నేడు వైష్ణవ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుంటే స్వర్గమోక్షం కలుగుతుందని ప్రతీతి. ఉత్తర ద్వారాన స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండి దర్శనం చేసుకునేందుకు భక్తులు తండోపతండాలుగా బారులు తీరారు. విజయవాడ బందర్ రోడ్లోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి ఆ 7 కొండల వాడిని దర్శించుకున్న భక్తులు భక్తి సాగరంలో ఓలలాడారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయమే నిన్న జరిగిన తిరుపతిలో జరిగిన దాని దృష్టి ద్వారా కొంచెం ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు వారు కూడా కొంచెం తొందరగా స్టార్ట్ చేయమన్నారు. 4 గంటలకే మేము మొదలుపెట్టాము. భక్తుల క్యూకి చాలా ఇబ్బంది కలగకుండా పైన ఆచ్ఛాదన కూడా ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం ప్రసాద వితరణకి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ ఫ్రీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందాలని మా ఆకాంక్ష. నమో వెంకటేశాయ. పునరుత్పాదక రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పునరుత్పాదక రంగం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో సోలార్ పవర్ కార్పొరేషన్ పనితీరును మంత్రి గొట్టిపాటి అభినందించారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ 2025 డైరీ క్యాలెండర్ను చీఫ్ సెక్రటరీ విజయానంద్తో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో 3వ బ్లాక్లోని మంత్రి ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. పునరుత్పాదక రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని రూపొందించినట్లు తెలిపారు. గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పునరుత్పాదక రంగం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో సోలార్ పవర్ కార్పొరేషన్ పనితీరును మంత్రి గొట్టిపాటి అభినందించారు. నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కార్పొరేషన్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్కే విజయానంద్, ఏపీ జన్కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్స్కో జేఎండీ కీర్తి చెరుకూరి, సిపిడిసిఎల్ సిఎండీ పటాన్ శెట్టి రవి సుభాష్, సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీతో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పూర్తి విరుద్ధమన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీతో పేదవారు అధికంగా నష్టపోతున్నారని, పేదవారికి ధనికులకు ఒకే రకమైన పన్ను విధిస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ బ్యాడ్ ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ గుడ్ ట్యాక్స్ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జీఎస్టీని వ్యతిరేకించిన నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
నాడు వ్యతిరేకించిన జీఎస్టీ నేడు అమలు చేస్తున్నారన్నారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. Income tax is higher for rich people. If you're earning crores, then you pay 35% or more, 40%. If you're earning less, you pay 10 or 15%. So income tax is a good tax. GST is a bad tax. This is what we say in economics. So then what should a government do? A government should minimize bad tax and maximize good tax, correct? That is what is good for the people of India, for the people of any country. In every country in the world, if the government collects 100 rupees in taxes, 65 rupees come from good tax, 35 rupees from bad tax. Bad tax should be low, good tax should be high. ఒకవైపు రంగురంగుల హరివిల్లులు, మరోవైపు హరిదాసుల సంకీర్తనలు, డూడు బసవన్న విన్యాసాలు, ఇంకోవైపు కత్తిసాము, హోరెత్తించిన డప్పు కళాకారుల ప్రదర్శనలు, కోలాటం, పులివేషాలు, ఉర్రూతలూగించిన సంగీత విభావరితో ఏపీ సచివాలయంలో గురువారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సాంప్రదాయ వస్త్రధారణతో సచివాలయ ఉద్యోగులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం మహిళా ఉద్యోగులు ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగుల హరివిల్లులతో అలరించారు. ఏపీ సచివాలయ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఉద్యోగులను ఉర్రూతలూగించింది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న వైవి ఈశ్వరరావును న్యూ హెచ్ఎంసీ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. రవాణా కార్మికుల సమస్యల పరిష్కారానికి తొలి నుండి కృషి చేస్తున్న వ్యక్తి వైవి ఈశ్వరరావు అని అసోసియేషన్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా కొనియాడారు. ఆయన చూపిన బాటలో న్యూ హెచ్ఎంసీ అసోసియేషన్ నడుస్తోందని పేర్కొన్నారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న వైవి ఈశ్వరరావును న్యూ హెచ్ఎంసీ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. అధ్యక్షులు ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో బెన్ సర్కిల్లోని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యూ హెచ్ఎంసీ అసోసియేషన్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా మాట్లాడుతూ రవాణా కార్మికుల సమస్యల పరిష్కారానికి తొలి నుండి కృషి చేస్తున్న వ్యక్తి వైవి ఈశ్వరరావుని కొనియాడారు. ఎన్నో లక్షల మంది కార్మికులకు అండగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయనకు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈశ్వరరావు చూపిన బాటలో న్యూ హెచ్ఎంసీ అసోసియేషన్ నడుస్తోందని తెలిపారు. అనంతరం వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్రంలోని లారీ యజమానులు డ్రైవర్ల కోసం పోరాడినట్లు గుర్తు చేశారు. ఫిబ్రవరిలో నూతన బాధ్యతలు చేపడుతున్నానని, మరింత బాధ్యతతో పనిచేస్తానని పేర్కొన్నారు. రోడ్డు పక్కన సరైన సదుపాయాలు లేక రవాణా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని టీడీసీ కౌన్సిల్లో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అలాగే బోర్డర్లు తీసివేయాలని కేంద్ర మంత్రి పీయూష్ను కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పారు. రవాణా రంగంలో యజమానులు కార్మికులు ఒక్కటే అని, వారి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ లాజిస్టిక్ చల్సాని మహేష్, ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, మహబూబ్ అలీ, ఆర్వి, కృష్ణా జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు చనబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా రకరకాల సమస్యలతో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మరి వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా మన టీడీసీ కౌన్సిల్లో కూడా కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నేను మొన్న 7వ తారీఖున పీయూష్ గోయల్ గారిని కూడా కలిశాను ఢిల్లీలో. కలిసి బోర్డర్ చెక్ పోస్టులో అవినీతి విపరీతంగా ఉంది, చాలా రాష్ట్రాల్లో బోర్డర్ చెక్ పోస్టులు తీశారు, మిగిలిన చాట కూడా తీసేయండి, దానికి మీరు సహకరించాలని చెప్పి పీయూష్ గోయల్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇక వచ్చే రోజుల్లో ఈ రవాణా రంగ అభివృద్ధి కోసం ఇట్లాగే మరి మా దగ్గర పనిచేసే వర్కర్లు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మన రవాణా రంగం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేరు మేము వేరే ఏం కాదు, అందరం కలిసి వాళ్ళ తరఫున నేను ప్రతి విషయానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా సమస్యల దృష్టి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అట్లాగే మన ఆసిఫ్ పాషా ఆయన కోరిన విధంగా ఇంకా ఎక్కువగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఎన్నో లక్షల మంది కార్మికులకి ఆయన అండగా ఈ రోజు వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇక మీదట పోరాటాలు చేస్తానికి మంచి ఒక ఆయుధం మా ఆంధ్రప్రదేశ్కి అందజేశారని చెప్పి ఈ యొక్క ఆల్ ఇండియా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఎప్పుడూ కూడా మా అసోసియేషన్ ఈశ్వరరావు గారి అడుగుజాడల్లో
అలాగే మా యొక్క కార్మికులకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఆయన ఎలా స్పందిస్తారో అదేవిధంగా మమ్మల్ని కూడా తన బిడ్డలాగా ఆయన కూడా మమ్మల్ని అద్దుకొని మా యొక్క కార్మికుల సమస్యల్ని తమ సమస్యలుగా భావించి ఎప్పుడూ ఎలా చేస్తున్నారో అలాగే ఇంకా ఎక్కువగా చేసి మా యొక్క కార్మికులందరినీ కాపాడాల్సిందిగా కోరుతూ పెండింగ్లో ఉన్న సచివాలయ వాలంటీర్లు బకాయిలను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉగాది పండుగ సందర్భంగా తీపి కబురు చెబుతామని వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అఖిల భారత యువజన సమైక్య అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర కోరారు. ఈ నెల 17వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లు విషయం చర్చించాలని డిమాండ్ చేశారు. బుడమేరు, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలు చేశారని, వారి సేవలను గుర్తించి కొత్త జీవో తీసుకువచ్చి విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటి ముందు ఆందోళన చేపడతామని వాలంటీర్ల సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర కార్యాలయం నిర్మాణ్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ గారికి ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా వినతి పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము డైరెక్టర్ గారిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లందరికీ తీపి కబురు చెప్తానని చెప్పేసి హామీ ఇచ్చి వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు. మా అందరి ద్వారా 2,60,000 మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఓట్లు వేయించుకొని నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కేబినెట్ సమావేశాలు జరిగినా కూడా ఒక్క కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ల వ్యవస్థ గురించి చర్చించలేదు. రేపు 17వ తారీఖు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి వాలంటీర్లకు శుభవార్త చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేదు కరెక్టే అనండి. ఆ జీవో ఇవ్వగలిగింది మీరే కదా. జీవో ఎన్ని వ్యవస్థలకు లేవు, ఎన్ని డిపార్ట్మెంట్స్కి లేవండి. మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అని చూపిస్తున్నారు. అలాంటి జీవో రెగ్యులర్ ఎంప్లాయీ మీరు ఇవ్వచ్చు. మేమేం కాంట్రాక్ట్ బేసిక్స్గా పని చేయలేదు కదా. మేము రెగ్యులర్ ఎంప్లాయీ అని ఇప్పటికీ మాకు ఎవిడెన్స్ నిధి యాప్లో కనిపిస్తానే ఉంది. మరి ఏ డిపార్ట్మెంట్కి మీరు జీవోలు రెన్యువల్ చేయగలిగారండి? ప్రతి ఒక్కరు రెన్యువల్ అవుతారు, ఈ యొక్క వ్యవస్థలో కొనసాగుతున్నారు. కేవలం వాలంటీర్ల దగ్గరికి వచ్చేపాటికే జీవో అనే ఒక సాకుతో మీరు మమ్మల్ని ఆపేశారు. మీరు ఆపేసినా కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తానే ఉన్నామండి. మమ్మల్ని ఎవరైతే ఈ వ్యవస్థలో కొనసాగించారో వాళ్ళ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ మేము వెళ్తానే ఉన్నాము. పాప మన్నింపు కోసం ఎన్నో దాన ధర్మాలు, చందాలు, పుణ్యక్షేత్ర యాత్రలు వంటివి చేస్తూ ఉంటామని, కానీ వీటన్నింటికన్నా పాప సంకీర్తన ఉత్తమమైందని నూజివీడు టౌన్ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ లాము జయరాజ్ తెలిపారు. కృష్ణా జిల్లా పెదౌటుపల్లి జోసెఫ్ తంబి 80వ వర్ధంతి ఉత్సవాల సందర్భంగా 6వ రోజుల వనదిన ప్రార్థనలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదౌటిపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి 80వ వర్ధంతి తిరునాళ్ల సందర్భంగా 6వ రోజు నవదిన ప్రార్థనలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జపమాల ప్రార్థన అనంతరం నూజివీడు టౌన్ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ లాము జయరాజు, జోసెఫ్ తంబి పుణ్యక్షేత్రం రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు ఆధ్వర్యంలో దివ్య సమిష్టి బలి పూజ సమర్పించారు. పాప సంకీర్తనం ఆవశ్యకత, అనుగ్రహం గురించి బోధించారు. కథోలిక జీవితంలో పాప సంకీర్తనం ఒక దివ్య సంస్కారమని, కథోలిక గురువు క్రీస్తు స్థానంలో ఉండి ప్రజలకు దేవుని మన్నింపును అందిస్తారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప అవకాశాన్ని నేటి కథోలిక విశ్వాసులు సద్వినియోగపరుచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాప సంకీర్తన ఆవశ్యకతను, దానిలో ఉన్న దైవానుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈ విషయంలో బ్రదర్ జోసెఫ్ తంబి మనందరికీ గొప్ప ఆదర్శమని, ఎక్కడ గురువు కనిపించినా మంచి పాప సంకీర్తనం చేసేవారని అన్నారు. అందుకే ఆయన పవిత్ర జీవితాన్ని జీవించగలిగారని గుర్తు చేశారు. దేవునితో, తోటివారితో సఖ్యత కలిగి జీవించాలన్నారు. నవదిన ప్రార్థనా కార్యక్రమంలో తుట్టగుంట, వీరపనేనిగూడెం, మెట్లపల్లి సంఘస్థులు, మరియదళం, CFMSS సిస్టర్స్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు, విచారణ గురువులు ఫాదర్ అభిలాష్ గోపుతో పాటు పలువురు పాల్గొన్నారు. దేవుడు నచ్చేది ఎలాంటి సౌందర్యానే మన భక్తుడు, దైవ సేవకుడు, మన యొక్క అభిమాని మన తంబి జోసెఫ్ గారు బయట పెద్దగా అందంగా కనపడలా. ఆయన పెద్దగా శుభ్రమైన బట్టలు కూడా ధరించలా. నిరాడంబరమైన జీవితం, నిరాడంబరంగా కనిపించేవాడు. చెప్పులు వేసుకున్నాడో లేదో తెలియదు, తిన్నాడో లేదో తెలియదు, బట్టలు ఉతుక్కున్నాడో లేదో తెలియదు. ఆయన జీవితంలో దేవుడు నచ్చింది ఆత్మ సౌందర్యం, లవ్ ఫర్ గాడ్, దేవుని మీద ప్రేమ, దేవుని వాక్కు పట్ల ప్రేమ, దేవుని ఆజ్ఞల పట్ల ప్రేమ, దేవుని మీద ఆధారపడే అటువంటి మనస్సు.
ఈ లోకం కాదు కానీ పరలోకం అని దృష్టిని దేవుని మీద పెట్టాడే. నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలతో కూడిన విద్యను అందించే విజ్ఞాన విహార లాంటి విద్యా సంస్థలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి నేటి విద్యార్థులు సంప్రదాయాలు, విలువలను పాటించకుండా నిత్యం సోషల్ మీడియాలో మునిగిపోతూ చెడు మార్గంపై పయనిస్తున్నారని, అలాంటి విజ్ఞాన్ విహార్ లాంటి సంస్థలు అవసరమని పేర్కొన్నారు. నగరంలోని సత్యనారాయణపురం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణ నందు సత్యనారాయణపురం శ్రీ విజ్ఞాన విహార స్కూల్ 41వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ అంశాల్లో ఆల్రౌండ్ ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలతో కూడిన విద్యను అందించే విజ్ఞాన విహార లాంటి విద్యా సంస్థలు మరిన్ని అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో నేటి విద్యార్థులు సంప్రదాయాలు, విలువలను పాటించకుండా నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతూ చెడు మార్గంలో పయనిస్తున్నారని, వారిలో మార్పులు తీసుకురావడం కోసం ఇలాంటి సంస్థలు మరిన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కోట్ల రూపాయలు ధనార్జనే ధ్యేయంగా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న నేటి తరుణంలో విద్యార్థుల్లో నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేందుకు విజ్ఞాన విహార విశేషంగా కృషి చేస్తోందని కొనియాడారు. విజ్ఞాన విహార్ లాంటి విద్యా సంస్థలు అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సింగ్ నగర్తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో విజ్ఞాన విహార్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రాష్ట్రంలోని పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్తులో వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి, అన్ని రకాలుగా జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేదానికి విలువలతో కూడినటువంటి విద్యను నేర్పే స్కూల్స్ని మేము ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా ఇలాంటి స్కూల్స్ మరిన్ని బ్రాంచీలు రావాలి. ఇలాంటి స్కూల్స్ అన్ని రకాలుగా అన్ని చోట్ల బ్రాంచీలు పెడతానికి, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించడానికి ప్రభుత్వం తరపున మా సంపూర్ణ సహాయ సహకారం ఇస్తామని పూర్తిగా వాళ్ళ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అనంతరం శ్రీ విజ్ఞాన విహార్ స్కూల్ అకాడమిక్ అడ్వైజర్ సూర్యనారాయణమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్లు మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం చదువులు కాకుండా నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 10 పాఠశాలల్లో వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. నూజివీడు, మచిలీపట్నం, కంకిపాడులో కూడా విద్యా సంస్థలు నెలకొల్పుతున్నామని తెలిపారు. ఐఐటి తరగతులు, ఇస్రోకి చెందిన శాస్త్రవేత్తలతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని, జాతీయ స్థాయిలో రోలర్ స్కేటింగ్, స్విమ్మింగ్, చెస్ విభాగంలో పతకాలు సాధించి ఆల్రౌండ్ ప్రతిభను సాధిస్తున్నారని తెలిపారు. కేవలం విద్యదే కాకుండా విలువలతో కూడినటువంటి విద్యను అందించడం మా పాఠశాల యొక్క ప్రత్యేకత. దీని తర్వాత జరిగేటువంటి సాంస్కృతిక ప్రదర్శనలో అనేక రకాలైన యోగా కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, సంస్కృత కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు అందరూ చూస్తారు. ఈ విధంగా ఈ పాఠశాలలు మన జిల్లాలో 10 జరుగుతున్నాయి. ఈ 10 పాఠశాలల్లోనూ కూడా ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి వాటి పట్ల మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని చోట్ల కూడా అందరూ కూడా వేరు చోట్ల కూడా పాఠశాలను మాకు పెట్టండి అని అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో మేము నూజివీడులో ఒక పెద్ద పాఠశాలను ప్రారంభించబోతున్నాం, మచిలీపట్నంలో ప్రారంభించబోతున్నాం, అలాగే కంకిపాడులో కూడా ఒక పాఠశాలను ప్రారంభించబోతున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళకి ఇస్రోలో ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్ వచ్చి మన వాళ్ళకి కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఇది అదివరకు నార్త్ ఇండియాలో జరిగేదండి. ప్రజెంట్ ఇప్పుడు సౌత్ ఇండియాకి తీసుకొచ్చి ప్రత్యేకంగా మన స్కూల్స్కి మాత్రమే ఐఐటి కోచింగ్ వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాము. ఇలా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మన పిల్లలు విద్యాభారతి కండక్ట్ చేసే వాటికి, అలాగే నేషనల్స్కి కూడా వెళ్ళి ఒక రోలర్ స్కేటరింగ్ దాంట్లో ఒక పిల్లవాడికి నేషనల్ లెవెల్లో కూడా ప్రైజ్ వచ్చింది. స్విమ్మింగ్లో కూడా ప్రైజ్ వచ్చింది ఇంకో పాపకి, అలాగే చెస్లో కూడా ప్రైజ్ వచ్చింది. ఇలా మా స్కూల్ అన్ని రకాల డెవలప్మెంట్లు ఉంటాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ మన దాంట్లో కనిపిస్తాయండి. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక సంక్రాంతి పండుగ శోభకు దూరమయ్యామని ఆలోచన రాకుండా తమ కమ్యూనిటీలోనే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు గోశాలలోని ఆదిత్య విహార్ వాసులు. ఆటపాటలతో పాటు పల్లె నేపథ్యం ఉట్టిపడేలా అందమైన రంగువల్లులతో అపార్ట్మెంట్ను తీర్చిదిద్దారు.
అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక చాలామంది గ్రామీణ నేపథ్యం సంతరించుకున్న సంక్రాంతి శోభను తమ అపార్ట్మెంట్లోని నివాసితులు ఏర్పాటు చేశారు. గోశాల ఆదిత్య విహార అపార్ట్మెంట్లో దాదాపు 150 కుటుంబాలకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండుగ వస్తుందనగానే ఏదో మిస్ అయ్యామనే భావన రాకుండా కమ్యూనిటీ కుటుంబాలతో అంతా కలిసి సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. రంగవల్లులు, కాయ్ రాజా కాయ్, కోడి పందాలు, రుచికరమైన పిండి వంటలతో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కమ్యూనిటీ సభ్యులు లక్ష్మి, లత, అక్షయ, సాంబశివరావు, బాబురావు, శ్రీనివాసరావు, రవికాంత్ మరియు రాంబాబులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇలా మాకు ఆదిత్య విహారీలో గోశాలలో సూపర్గా జరుగుతున్న వేడుకలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చాలా బాగుంది, అట్మాస్ఫియర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంత సందడి ఉండేది కాదు, కానీ ఇప్పుడు బాగా సందడిగా అందరం కలిసి కులమత భేదాలు లేకుండా అందరూ చక్కగా కలిసి జరుపుకుంటున్నాం సార్. ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. స్టాల్స్ పెట్టి ఆటలు పెట్టి వాళ్ళు ఉత్తేజం కలిగించడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ 105 ఫ్లాట్స్లో ఉన్న రెసిడెంట్స్, అలాగే ముఖ్యంగా ఈ కమిటీ వారు, ఉత్సాహవంతులు అందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నీ ఘనంగా చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అయ్యేట్టు చేశారండి. మరి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామాలందరికంటే మన అపార్ట్మెంట్ పెద్దగా చాలా గొప్పగా చేసుకున్నాం ఈ సంక్రాంతి వేడుకల్ని. అప్పటి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క పండగని అన్నీ ఏది తనమన లేకుండా అందరం కలిసికట్టుగా చాలా ఇదిగా మేమంతా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ దీనికి మా కమిటీ వాళ్ళు కానీ పోటీలు, మరి రకరకాల పిండి వంటలు, మరి గ్రామీణ ప్రాంతంలో జరిగేటటువంటి సంక్రాంతి పూర్తి సంబరాలన్నీ కూడా మరి ఈ అపార్ట్మెంట్స్లో ఈ రోజున నిర్వహించడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ అపార్ట్మెంట్లో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరి నివాసితులందరూ కూడా చక్కటి సుహృద్భావ వాతావరణంతో ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే మున్ముందు కూడా జరుపుకుంటారని ఆశిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా ఉరుసు మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉరుసు మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు ఎంతో బాగా చేశారని కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబాను ప్రశంసించారు. కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉరుసు మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన షా బుకారి బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషకరమని, కుల మతాలకు అతీతంగా లక్షలాదిగా భక్తులు బాబావారిని దర్శించి తమ కోరికలు నెరవేర్చాలని, ఆయన ఆశీస్సులు పొందుతారని అన్నారు. ఉరుసు మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు ఎంతో బాగా చేశారని అన్నారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయటం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు ఫారూక్ షుబ్లీ తదితరులు పాల్గొన్నారు. उनके लिए दुआएं मग़फ़िरत अता फरमा, उनके लिए कामयाबी हासिल अता फरमा, उनके लिए सेहत तंदुरुस्ती अता फरमा, उनके लिए और भी शैतान के शर से बचा ले मौला, जालिम हुकूमत से बचा ले मौला, बढ़ती हुई गिरानी से बचा. మన సంస్కృతి సంప్రదాయాలు పండుగ విశిష్టతల గురించి నేటి తరానికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి పండుగను నిర్వహించామని వ్యవస్థాపకులు లింక్ రమేష్ తెలిపారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో మమతల పందిరి వారి స్కిల్ డెవలప్మెంట్ నారీ శక్తి వారి కుట్టు మిషన్ కేంద్రంలో ముగ్గుల పోటీలు, వివిధ ఆటల పోటీలు, భోగి మంటలు, చిన్నారులకు భోగి పళ్ళు,
మన సంస్కృతి ప్రతిబింబించేటట్లుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం మరియు మమతల పందిరి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు దాసరి బాలవర్ధన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని నారీ శక్తి మహిళలను బలోపేతం చేయడానికి మమతల పందిరి సేవా సమితి 106వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధ్యక్షుడు లంకా రమేష్ అభినందనీయుడని అన్నారు. నెహ్రూ యువ కేంద్రం కృష్ణా జిల్లా యువ అధికారి శుంకర రాము మాట్లాడుతూ కుట్టు మిషన్ శిక్షణా శిబిరంలో గ్రామస్థాయిలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించినందుకు పిల్లలను గ్రామ పెద్దలను ప్రశంసించారు. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణతో గ్రామస్థాయిలో శిక్షణ పొందుతున్న నారీ శక్తి మహిళలను అభినందించి రాబోయే కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి మమతల పందిరి సేవా సమితికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లంకా రమేష్ మాట్లాడుతూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి తన ఇంటి ఆవరణ ఇచ్చినందుకు మమతల పందిరి సేవా సమితి తరపున, నారీ శక్తి మహిళల తరపున, గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక భోజనం పెట్టాలన్నా తల్లి తీసుకెళ్ళి ఎందుకంటే అక్కడ తల్లికి కొంత రెస్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి వస్తున్నారు. తర్వాత అనేక కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. తర్వాత ఏంటంటే ఆ అబ్బాయి అక్కడితో ప్రశాంతంగా, ఆ పాప ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో మొబైల్ ఇచ్చి సరే మీద యూట్యూబ్లో చూసుకో, లేదంటే అది చూసుకో, నాకు ఇంకా దానికి పిల్లలు ఏమవుతున్నారంటే ఆటోమేటిక్ ఎడిట్ అయిపోతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ తరఫున నేను ఆల్రెడీ చాలా కార్యక్రమాలు చెప్పాం. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యక్రమాలు, డ్రగ్ అవేర్నెస్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే వీలైనంత వరకు పిల్లలకి మొబైల్ తక్కువ ఇచ్చి ఫిజికల్గా ఇటువంటి గేమ్స్ అనేవి అలవాటు చేయండి. మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ పనిచేసేది కూడా ఇటువంటిది, రూరల్లో ఉండే అనేక కబడ్డీ. మన పెద్దలు బాలవర్ధన్ రావు గారు కూడా ఇక్కడ మాజీ శాసనసభ్యులు చాలా అభివృద్ధి పనులు చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. ఆ రోజు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశాను. అప్పుడు కూడా నేను తెలుగుదేశం పార్టీలో అప్పుడు నాకు బాలవర్ధన్ గారు మాతో కూడా చాలా పనిచేశారు. కానీ ప్రజలు ముందుకు తీసుకుని చక్కగా ఒక బాధ్యతగా నడిపించే బాధ్యత లంకా రమేష్ గారు, ఆ లంకా రమేష్ గారి టీంకి నేను పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా తీసుకుంటారు. మన స్టేజ్ మీద చూసే నేను ఎంతో రమేష్ గారు ఏం చెప్పినా సరే ఎవరెవరన్నీ చేసేది రమేష్ గారు పలాని పని చెయ్యంటే వీళ్ళందరూ చేస్తారు. వీళ్ళందరూ నేను చూసాను ఆ రోజు స్టేజ్ మీద అంత బాధ్యతగా తీసుకుంటారు. అమ్మ మీకు ఒకటే చెబుతున్నా, రమేష్ గారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.